వెల్కమ్ టు తుషార్ కిచెన్ అండ్ క్రాఫ్ట్. ఈ వీడియోలో క్లాత్, రెడీమేడ్ హ్యాండిల్స్, ఫ్యాబ్రిక్ గ్లూ, ఇలా చిక్కులు పడిపోయి వేస్ట్గా ఉన్న వూల్ యూజ్ చేసి బ్యాగ్ స్టిచ్ చేస్తున్నాను. ఫస్ట్ క్లాత్ మీద ఇలా పెన్ తోటి హార్ట్ షేప్ డ్రా చేస్తున్నాను. ఇలా డ్రా చేశాను. నెక్స్ట్ వూల్ తీసుకుని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకుని డ్రా చేసిన చోట ఇలా గ్లూ వేసేసి దీని మీద ఊరు ఎట్లా అతికించుకోవాలి. షేప్కి కరెక్ట్గా వచ్చేలాగా గ్లూ చేతికంటినా ఏం కాదు, ఫ్యాబ్రిక్ కాబట్టి క్లీన్ చేసుకుంటూ వెళ్తుంది. ఇలా పేస్ట్ చేసి షేప్లో కొంచెం ఇలా ప్రెస్ చేసి కాసేపు ఆరేస్తే ఊడిపోకుండా ఉంటుంది. గమ్ డ్రై అయిపోయి ఇవన్నీ చక్కగా పేస్ట్ అయిపోతుంది. సేమ్ ఇలానే ఈ సైడ్ కూడా ఊడి పేస్ట్ చేసుకోవాలి. ఇలా కొంచెంసేపు అట్టు పెడితే మొత్తం డ్రై అయిపోయి చక్కగా ఊడిపోకుండా అతుక్కుపోతాయి. ఆల్రెడీ వన్ సైడ్ జాయింట్ చేస్తుంది కాబట్టి ఇలా ఫోల్డ్ చేసుకుని ఇలా కట్ చేయాలి. స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది. హ్యాండిల్స్కి రెడీమేడ్ ఇక్కడ 2 సైడ్స్ మార్క్ చేసుకుని ఇలా స్టిచ్ చేసుకోవాలి. ఇవి ఫోల్డ్ చేసి 2 సైడ్స్ కూడా ఇలా తీసుకుని పైనుంచే స్టిచ్ చేస్తున్నాను. ఇలా ఫోల్డ్ చేసుకుని మార్క్ చేసుకుని హ్యాండిల్స్ స్టిచ్ చేసుకోవాలి. మిడిల్లోకి ఇలా 2 సైడ్స్ తీసుకోవాలి. టేప్తో అయినా కానీ మెజర్ చేసుకోవచ్చు. ఇక్కడ 2 సైడ్స్ స్టిచ్ చేస్తున్నాను. ఇలా స్లోగా అలాగే సెకండ్ సైడ్ మార్క్ చేస్తున్న చోటు హోల్ చేసి అయినా ఫిట్ చేసుకోవచ్చు. ఇలా స్టిచ్ చేశాను. ఇలానే ఈ సెకండ్ సైడ్ ఇలా 2 సైడ్స్ హ్యాండిల్స్ స్టిచ్ చేశాను. నెక్స్ట్ ఇలా తీసుకుని ఈ సైడ్ కూడా జాయిన్ చేసుకోవాలి.
వైపు కూడా జాయింట్ చేసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. ఇలా హ్యాండిల్స్ 2 సైడ్స్ స్టిచ్ చేశాను. 1 సైడ్ ఆల్రెడీ స్టిచ్ చేసే ఉంటుంది, అంటే కట్ చేయకుండా జాయింట్గానే ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఇది ఫోల్డ్ చేసుకోవాలి. పైన గమ్ అతకుండా ఉన్నవి కాలిపోతాయి. గమ్ముతో మంచిగా స్టిచ్ అనేవి క్లాత్కి అంటిపెట్టుకుంటాయి. బ్యూటిఫుల్ బ్యాగ్ రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.